అండి అంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ₹1,00,00,000 ఎలా సంపాదించడము అనే కాన్సెప్ట్లో మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాని మీద ఒక 3 మెంబర్స్ టు 5 మెంబర్స్ కామెంట్ చేయడం జరిగింది. కామెంట్ ఏంటంటే, సార్ మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,00,000 వస్తాయా, రిస్క్ ఉంటుందా అని అడిగారు. రిస్క్ ఉంటుందా లేదా అన్నది చాలాసార్లు అనేది డిస్కస్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మనకి హిస్టరీ ఏం చెప్తుందంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనము ఏది కన్సిడర్ చేసుకున్నా సరే ఇండెక్స్ ఫండ్స్ 8 సంవత్సరాలు బాగా గుర్తుపెట్టుకోండి. 8 సంవత్సరాలు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్లోనే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు కూడా లాస్లో లేరు అనేది మనకి హిస్టరీ చెప్తుంది. కాబట్టి మినిమం ఎవరైతే 8 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి అద్భుతంగా రిటర్న్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకేనా. ఇంకా బాగా ఏం చెప్తున్నారంటే, సార్ పిఎఫ్ డబ్బులు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేయచ్చా అని ఒకరు నాకు పర్సనల్గా మెయిల్ చేయడం జరిగింది. ఓకేనా. సో దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. ఏమీ లేదు, మీరు ఒకవేళ ఒక ₹5,000 ప్రతి నెల కూడా మీరు పిఎఫ్లో కట్ చేసుకుంటే, అంటే మీరు గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్ అయ్యి ఉండొచ్చు, పిఎఫ్ కానీ మీరు కట్ చేసుకున్నట్లయితే ₹5,000 మీరు ఏం చేస్తారంటే, దాన్ని మీరు ₹5,000 మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు పిఎఫ్ అనేది ఆల్మోస్ట్ మనకి 7.5 నుంచి 8% మధ్యలో అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది. సో మనకేంటంటే అందులో మీరు ₹5,000 అంటే అందులో సగం 2,500 అనేది మ్యూచువల్ ఫండ్స్లోని, 2,500 అనేది పిఎఫ్లోని పెట్టుకొని మీరు ఎలాగో 20 to 25 ఇయర్స్ అనేది మీరు పిఎఫ్ అనేది హోల్డ్ చేస్తారు. కాబట్టి మీకు డెఫినెట్గా మంచి రిటర్న్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఎందుకు దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ కూడా అన్నిసార్లు కూడా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ మనము ప్రీవియస్ దివాళీలో మొమెంటమ్ స్టాక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 2 వీక్స్ బ్యాక్ వీక్ 1 అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో ఏదైతే వీడియో చేసామో ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అక్కడ చూసి ఏ స్టాక్స్ ఇచ్చామన్నది మీరు ఒకసారి చూసి అవి టార్గెట్ హిట్ అయినాయా లేవా అన్నది ఇప్పుడు దాని గురించి రివ్యూ అయితే చేద్దాము. సో అద్భుతంగా మనకి ఏవైతే 4 స్టాక్స్ ఇచ్చామో ఆ 4 స్టాక్స్ కూడా మనకి టార్గెట్స్ అనేవి హిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి స్టాకు కూడా 10 to 12% అనేది మనకి రేజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనము 2 lakhs కానీ 1 lakh కానీ లేదంటే 10,000 కానీ 50,000 మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాము. ఎవరైతే ₹2 lakhs ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా 20,000 నుంచి 30,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. వితిన్ 2 వీక్స్ అయితే అయ్యింది మన స్టాక్స్ అయితే ఇచ్చి. వితిన్ 10 days టు ఒక 2 వీక్స్లో మనకి 10% కన్నా ఎక్కువ రిటర్న్ రావడానికి అయితే ఆల్రెడీ మంచి 10% రిటర్న్ అయితే ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఇచ్చింది మనకి. మనం ఎక్స్పెక్టేషన్ ఏం చేసాం, 3% మినిమం రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పాము. కానీ మనకి 10 నుంచి 12% అయితే రిటర్న్ అనేది వచ్చింది. అది ఎలా 8 సంవత్సరాలు బాగా గుర్తుపెట్టుకోండి. 8 సంవత్సరాలు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్లోనే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు కూడా లాస్లో లేరు అనేది మనకి హిస్టరీ చెప్తుంది. కాబట్టి మినిమం ఎవరైతే 8 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి అద్భుతంగా రిటర్న్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకేనా. ఇంకా బాగా ఏం చెప్తున్నారంటే, సార్ పిఎఫ్ డబ్బులు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేయచ్చా అని ఒకరు నాకు పర్సనల్గా మెయిల్ చేయడం జరిగింది. ఓకేనా. సో దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. ఏమీ లేదు, మీరు ఒకవేళ ఒక ₹5,000 ప్రతి నెల కూడా మీరు పిఎఫ్లో కట్ చేసుకుంటే, అంటే మీరు గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్ అయ్యి ఉండొచ్చు, పిఎఫ్ కానీ మీరు కట్ చేసుకున్నట్లయితే ₹5,000 మీరు ఏం చేస్తారంటే, దాన్ని మీరు ₹5,000 మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు పిఎఫ్ అనేది ఆల్మోస్ట్ మనకి 7.5 నుంచి 8% మధ్యలో అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది. సో మనకేంటంటే అందులో మీరు ₹5,000 అంటే అందులో సగం 2,500 అనేది మ్యూచువల్ ఫండ్స్లోని, 2,500 అనేది పిఎఫ్లోని పెట్టుకొని మీరు ఎలాగో 20 to 25 ఇయర్స్ అనేది మీరు పిఎఫ్ అనేది హోల్డ్ చేస్తారు. కాబట్టి మీకు డెఫినెట్గా మంచి రిటర్న్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఎందుకు దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ కూడా అన్నిసార్లు కూడా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ మనము ప్రీవియస్ దివాళీలో మొమెంటమ్ స్టాక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 2 వీక్స్ బ్యాక్ వీక్ 1 అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో
ఏదైతే వీడియో చేసామో ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అక్కడ చూసి ఏ స్టాక్స్ ఇచ్చామన్నది మీరు ఒకసారి చూసి అవి టార్గెట్ హిట్ అయినాయా లేవా అన్నది ఇప్పుడు దాని గురించి రివ్యూ అయితే చేద్దాము. సో అద్భుతంగా మనకి ఏవైతే స్టాక్స్ 4 స్టాక్స్ ఇచ్చామో ఆ 4 స్టాక్స్ కూడా మనకి టార్గెట్స్ అనేవి హిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి స్టాకు కూడా 10 to 12% అనేది మనకి రేజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనము 2 lakhs కానీ 1 lakh కానీ లేదంటే 10,000 కానీ 50,000 మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాము. ఎవరైతే 2 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా 20,000 నుంచి 30,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. వితిన్ 2 weeks అయితే అయ్యింది మన స్టాక్స్ అయితే ఇచ్చి వితిన్ 10 days టు ఒక 2 weeksలో మనకి 10% కన్నా ఎక్కువ రిటర్న్ రావడానికి అయితే ఆల్రెడీ మంచి 10% రిటర్న్ అయితే ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఇచ్చింది మనకి. మనం ఎక్స్పెక్టేషన్ ఏం చేసాం 3% మినిమం రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పాము. కానీ మనకి 10 నుంచి 12% అయితే రిటర్న్ అనేది వచ్చింది. అది ఎలా ఏంటి అన్నది మీకు స్టాక్స్ అనేవి ఏవి ఇచ్చాము ఏంటి అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి మీరు చూడండి. ఇకపోతే మీరు చూస్తున్నారు కదా పిఎఫ్ గురించి ఒక 1 minute అయితే మీకు చెప్తాను. దాన్ని చెప్పిన తర్వాత మొమెంటమ్ స్టాక్స్ ఒక 2 weeks బ్యాక్ ఇచ్చిన దాని గురించి రివ్యూ అయితే చెప్తానండి ప్రజెంట్. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా 5,000 రూపీస్ మీకు పిఎఫ్లో ప్రతి మంత్ కట్ అయినట్లయితే మీరు 2,500 రూపీస్ అనేది పిఎఫ్లో 2,500 అనేది మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టుకోండి. ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి, లేదంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలో మేము మీకు అడ్వైజ్ చేస్తాం. ఓకేనా? కింద నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా. సో నా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు కావాల్సిన గైడెన్స్ అనేది క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఎలా పెట్టాలి ఏంటి అనేది సిప్లో ప్రతి మంత్ 2,500 రూపీస్ మీరు పెట్టినట్లయితే పిఎఫ్ ద్వారా మీకు 8% రిటర్న్ అనేది వస్తుంది. 25 yearsకి మీరు 7,50,000 అనేది మీ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు ఆల్మోస్ట్ మీకు 23 lakhs పైగా మీకు రిటర్న్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంది 25 years తర్వాత. అదే మీరు 2,500 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్లయితే మీకు 21% మీరు వేసుకున్న మ్యూచువల్ ఫండ్లో 25 years తర్వాత మీరు 7,50,000 అనేది మీరు పెట్టుబడి పెట్టడం అవుతుంది. మీకు 2,63 lakhs అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 12 times 10 to 12 times అనేది మీకు పిఎఫ్ కన్నా మీకు మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంది. 10x ఎక్స్ట్రా రిటర్న్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. సో దీని గురించి అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే ఇంకెక్కువ మాట్లాడను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు వాట్సాప్ నెంబర్ మీరు చేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మొమెంటమ్ స్టాక్స్ అనేది week 1 ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటే మెయిల్లో అడిగారు. మీరు ప్రతి వీక్ కూడా మొమెంటమ్ స్టాక్స్ ఇవ్వండి, వారి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చేయండి అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి 2 weeks బ్యాక్ దివాళీ ముందు రోజు స్టాక్స్ అనేవి మనం పిక్ చేయడం జరిగింది. 4 స్టాక్స్ మొమెంటమ్ స్టాక్ week 1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేవి ఎలాగున్నాయో మీకు చెప్తానండి. ఫస్ట్ స్టాక్ ఏమో మనకి కొతారిపెట్ అనే స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ మనము ఎప్పుడు ఇచ్చామంటే ఆల్మోస్ట్ మనము ఫ్రైడే 10 November 2023 అయితే ఇవ్వడం జరిగింది. బై 152.5 ఇవ్వడం జరిగింది. స్టాప్ లాస్ 135, టార్గెట్ 170, 190కి అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే ఆల్మోస్ట్ మనకి 21 November అంటే వితిన్ 10 daysలో మనకి ఆల్మోస్ట్ మనకి 168 వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ టార్గెట్ అయితే మనకి హిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 10% రిటర్న్ ఈ స్టాక్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? రెండో స్టాక్ చూసుకున్నట్లయితే లిమ్కాన్ ఫార్మా. ఈ స్టాక్ని మనము ఈ స్టాక్ని మనం 10వ తారీఖున అయితే ఇవ్వడం జరిగింది. 603.20 అబోని మీరు బై చేయండి అని చెప్పడం జరిగింది. టార్గెట్ 663, 723గా చెప్పడం జరిగింది. మనకి ఈ స్టాక్ మనకి 21 Novemberని మనకి స్టాక్ 692, టార్గెట్ మనం 663 ఇచ్చాము. 692 టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 13 to 14% అయితే రేజ్ అవ్వడం జరిగింది. ఇది కూడా మన ఫస్ట్ టార్గెట్ 10% టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇక మూడో స్టాక్ చూసుకున్నట్లయితే AWHCL అండి. ఇది ఐపీఓ స్టాక్ చెప్పాను కదా, ఐపీఓ స్టాక్ ఫైరింగ్ స్టాక్ అని చెప్పాము. ఈ ఫస్ట్ 2 స్టాక్లు డిఫెన్స్ స్టాక్ అని చెప్పాము, మూడో స్టాక్ ఫైర్ స్టాక్ అని చెప్పాము. అలాగే వితిన్ 1 dayలో ఏ రోజైతే స్టాక్ ఇచ్చామో ఆ నెక్స్ట్ డే మనకి టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది.
టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. 12% రిటర్న్ విత్ ఇన్ 1 డేలో ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనం 10వ తారీఖున అయితే స్టాక్ ఇవ్వడం జరిగింది 474.10 అబోవ్ బై చేయమని చెప్పాం. నెక్స్ట్ డేనే మనకి టార్గెట్ మనకి 532 టార్గెట్. మనం ఫస్ట్ టార్గెట్ 521 ఇచ్చాము, 532 నెక్స్ట్ డేనే టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 10 to 12% అయితే విత్ ఇన్ 1 ట్రేడింగ్ సెషన్లో అయితే మీకు రైజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే లాస్ట్ స్టాక్ వేలెంట్ అండి, వెల్స్పెన్ ఎంటర్ప్రైజెస్ స్టాకు. ఇది మనకి 10వ తారీఖున మనం ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 310.10 అబోవ్ని మనం బై చేయమని చెప్పాం. స్టాప్ లాస్ 279, టార్గెట్ 341, 372. స్టాక్ మనకి ఆల్మోస్ట్ మనకి థర్స్డే 21వ తారీఖుని మనకి ఆల్మోస్ట్ 343, అంటే టార్గెట్ 341 కదా, 343 అనేది హిట్ అవ్వడం జరిగింది. ఈ 4 స్టాకులు కూడా విత్ ఇన్ 10 డేస్లో మనకి 10% కన్నా ఎక్కువ రిటర్న్ అనేది రావడం జరిగింది. మీరు ఒకవేళ నేను చెప్పాను కదా, ఏ ఒక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేయొద్దు, బ్లైండ్గా 4 స్టాకుల్లో కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను కదా. మీరు 4 స్టాకుల్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఈజీగా 20,000 నుంచి 25-30,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉండదు. ఒకవేళ 1 lakh కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 10,000 నుంచి 15,000 అయితే రావడానికి అయితే అవకాశం ఉండదు. ప్రజెంట్ అయితే 4 కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ప్రజెంట్ సార్ మేము టార్గెట్ ఇచ్చేయలేకపోయాము, టార్గెట్ చూసుకోలేదు అనుకున్నా సరే, ప్రజెంట్ మీరు ఇప్పుడు వరకు హోల్డ్ చేసినా సరే మీకు ఈజీగా 10% రిటర్న్ అయితే ఆల్రెడీ అన్నీ కూడా ఇచ్చాయి. మీరు ఎవరైతే నేను చెప్పాను కదా 4 స్టాకుల్లో ఎవరైతే మీరు హోల్డ్ చేసుకున్నారో వాళ్ళకి 10% రిటర్న్ అయితే ఈజీగా అయితే వచ్చింది. మనం అనుకునేది అంతా 3% వస్తే చాలా ఎక్కువ అని చెప్పాను. మీరు 1 month టైం పీరియడ్ చెప్పాము, 3% అనేది చెప్పాము, కానీ 10% కన్నా అంటే మనం అనుకున్న దానికి 3 times కన్నా ఎక్కువ ఇంకా చెప్పాను కదా. 3%, 5% రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పాను, కానీ 10% కన్నా ఎక్కువ రిటర్న్ అనేది మనకి ఈ వీక్ 1 ఛాలెంజ్ అనేది మనమైతే సక్సెస్ అయ్యాము. ఓకేనా, 10% రిటర్న్ అయితే ఎక్కువ అయితే వచ్చింది కాబట్టి వీక్ 1 అయితే సక్సెస్ అయ్యాము. వీక్ 2 సంబంధించిన వీడియో ఛాలెంజ్లు యాక్సెప్టెడ్. వీక్ 2కి సంబంధించిన టోటల్ వీడియో అనేది సాటర్డే అంటే మీకు సండే అనేది మీకు మన యొక్క ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. మిస్ అవ్వద్దు, డోంట్ మిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. అందరి చూపు తెలంగాణ ఎన్నికల వైపే. ఎవరెక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉన్నాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు, 5 ఏళ్ళు ఇంట్లో ఉండేదెవరు? చూస్తున్నానండి మీ హిట్ టీవీ.